మరి కాసేపట్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనే. దీనికి సంబంధించి తెలంగాణ పార్లమెంటు 17 స్థానాలకైతే పోటీ జరగగా కరీంనగర్ నుంచి అయితే 28 మంది అభ్యర్థులు అయితే పోటీలో, ప్రధానంగా 3 అభ్యర్థులు అయితే ప్రధాన పోటీలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కౌంటింగ్ కేంద్రానికి అయితే భారీగా ఏజెంట్లు అయితే చేరుకున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తం 17 స్థానాలు ఉన్న కీలకమైన కరీంనగర్ ఫలితాలపై అందరి దృష్టి. పార్లమెంటు పరిధిలో మొత్తం 17,97,150 ఓట్లు ఉండగా 13,36,690 అంటే 77.54% ఓటింగ్ పోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సర్వీస్ కలుపుకొని 10,847 పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థులు గెలుపు ప్రయత్నం చేయనున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం 7 సెగ్మెంట్లలోని ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కరీంనగర్ పట్టణంలో ఎస్ఆర్ఆర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వేములవాడ సెగ్మెంట్ మొదటిగా పూర్తి కానున్నాయి. కరీంనగర్ సెగ్మెంట్ సంబంధించి రూమ్ నెంబర్ 75లో 18 టేబుళ్లపై 22 రౌండ్ల లెక్కింపు పూర్తి చేస్తారు. చొప్పానికి సంబంధించిన 48 14 టేబుళ్లపై 24 రౌండ్లో లెక్కింపు జరుగుతుంది. వేములవాడకు సంబంధించిన 14 టేబుళ్లపై 19 రౌండ్లు లెక్కింపు చేస్తారు. సిరిసిల్లకు సంబంధించి 14 టేబుళ్లపై 21 రౌండ్లు కౌంటింగ్. మానకొండకు సంబంధించిన 14 టేబుళ్లపై 22 రౌండ్లు దీన్ని లెక్కించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఎన్నికలకు సంబంధించి పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హుజరాబాద్ తీసుకునే లైబ్రరీ రీడింగ్ రూమ్లో 14 టేబుళ్లపై 22 రౌండ్లు, హుస్నాబాద్ సంబంధించి 53 రూమ్ నెంబర్లో 14 టేబుళ్లపై 22 రౌండ్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిఘు నేత్రాలు సజావుగా సాగేలా ముందస్తు భద్రతా చర్య భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో చేసినట్టు తెలుస్తుంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుండి బుధవారం 6 గంటల వరకు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రధాన రహదారిపై రోడ్డుకు దారి మళ్లింపును కూడా చేపట్టారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ఎవరు కూడా రహదారి వెంబడి బస్సులు రాకుండా బస్సులు దారి మళ్లింపు కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వద్ద ఉన్నాం. ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం వద్ద ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు అయితే భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటలకైతే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. తర్వాత 8 గంటల నుంచి అయితే ఈవీఎంల లెక్క ఉంటుంది. మొదటగా 12 గంటలు లేదా 1 గంట వరకు అయితే ఫలితాలు వెలువడం. ముందుగా నిజామాబాద్ ఫలితాలు అయితే రానున్నాయి. అయితే 15 రౌండ్లు ఉన్న నేపథ్యంలో ముందుగా నిజామాబాద్, ఆ తర్వాత లాస్ట్ చివరిలో కరీంనగర్ ఫలితాలు వెలువడం ఉన్నాయని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రక్రియ అయితే ఏర్పాటు చేయాలని ఈ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, వీళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకైతే భారీ బందోబస్తు అయితే జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా బందోబస్తు మధ్య ఈ పటిష్టమైన కౌంటింగ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధాన అభ్యర్థులు చూసుకున్నట్టయితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చూసుకున్నట్టయితే వీరి మధ్య పోటీ ఉంది. 28 మంది అభ్యర్థులు పోటీలో దిగిన నేపథ్యంలో ప్రధానంగా 3 అభ్యర్థులు మాత్రం పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కి అయితే పోటీ ఉంది. అయితే నువ్వా నేనా అన్న పోటీలో ఎవరు ముందంజలో ఉండనున్నారని తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ ఫలితాలు వెలువడ. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 7 దశల పోలింగ్లో అయితే ఏప్రిల్ 13న తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే జూన్ 4 అంటే ఈ రోజు మరి కాసేపట్లో ఫలితాలు వెలువడ. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు వదిలారు. దాదాపుగా ఒక 1,200 మంది పోలీసు బందోబస్తు పహారాకు వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన పటిష్టమైన బందోబస్తు అయితే సాయంత్రం అయితే పూర్తిగా ఈ ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఎన్నికలు ఎవరు గెలిచినా కూడా ఎలాంటి రోడ్ షోలు కానీ నిషేధాజ్ఞలు, డీజేలు కూడా పెట్టద్దని ఇప్పటికే కరీంనగర్లో సిపి మహంతి గారు చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి 3-4 ఒక కాడ గుండు కూడా కూడదని ఇప్పటికే దీనికి సంబంధించి అయితే పూర్తిగా తెలియజేయడం జరిగింది. అయితే చూసుకుంటున్నాం ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకైతే ఏజెంట్గా చేరుకుంటాను. పూర్తి చెకింగ్ తర్వాతనే లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం పెద్దపల్లి కూడా చూసుకున్నట్టే పెద్దపల్లిలో కూడా 3 బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తుంది. ఇక్కడ కూడా జేఎన్టీయూ మంత్రి కళాశాల అలాగే మంచిర్యాలలో కూడా దీనికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో కూడా కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో దీనికి సంబంధించి అయితే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 జిల్లాలకు సంబంధించి అయితే
ఫలితాలను అయితే ఈ రోజు మనం చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ ఈవీఎంలో లెక్కించే పని చేస్తున్నారు. అయితే పెద్దపల్లికి సంబంధించి జేఎన్టీ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ ఏర్పాటు 14 టేబుల్ చెప్తూ ఓట్ల లెక్కింపు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఒక 15,96,400 ఓట్లు ఉండగా వీరిలో 10,83,400 ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల, మంత్రి, పెద్దపల్లి 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు. బెల్లంపల్లి తక్కువ 17 రౌండ్లు. పెద్దపల్లి పోలింగ్ కేంద్రాలు 290 ఉండగా ఓట్లు 2,57,000 రౌండ్లు 21. రామగుండం ఓట్లు 2,19,722 రౌండ్లు 19 ఉన్నాయి. అలాగే మంత్రిని చూసుకుంటే ఓట్లు 2,36,699 ఉంటే రౌండ్లు 21 ఉన్నాయి. ధర్మపురి చూసుకుంటే పోలింగ్ కేంద్రాలు 26, ఓట్లు 2,30,780 రౌండ్లు 20. అలాగే మంచిర్యాల చూసుకున్నట్టయితే మంచిర్యాల పోలింగ్ కేంద్రాలు 287, ఓట్లు 2,78,730 రౌండ్లు 21. బెల్లంపల్లి చూసుకున్నట్టయితే రౌండ్లు 17, చెన్నూరు చూసుకున్నట్టయితే 17. ఇలా చూసుకున్నట్టయితే మొత్తానికి ఇక్కడ కూడా 21 రౌండ్ల పూర్తిగా ఉన్న 21 రౌండ్ల సమయంలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం. ఇక్కడ కూడా దాదాపు అంటే 12 నుంచి 1 మధ్యలో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం. అయితే ఫలితాలు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఈ ఫలితాల కోసం అయితే ఇప్పటికే అంతా సిద్ధం చేశారు. ఇక మరి కాసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈవీఎంలను కొనసాగించే అవకాశం. చూడాలి మరి ఎవరు ఇన్ని రోజులు 2 నెలల కొనసాగుతున్న ఈ ప్రక్రియలో తుది నిర్ణయం ఎవరిది కాబోతుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టాలని మరి కాసేపట్లో చూసుకోవచ్చు.